కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. 11 మంగళవారం కుంభరాశి వారికి కొత్త సంబంధాలు వస్తాయి. ఇలా చేయండి చాలు. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 11 మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయంటే కనుక, ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్త సంబంధాలు వస్తాయి. ఇలా చేయండి చాలు. అయితే ఎటువంటి కొత్త సంబంధాలు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయో, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూలమైన ఫలితాలను మీరు చూడబోతున్నారో, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి మనం అత్యధికంగా చూస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన మంగళవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ కొత్త సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. డబ్బు సమకూర్చుకోవడం కోసం ఎవరి దగ్గరైనా అడిగారా? ఏవైనా లోన్స్ కోసం మీరు అప్లై చేసుకుని ఉంటే కనుక శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు సమకూరుతుంది. అలాగే ఈ రాశి వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు. అంటే మీరు అనుకునేటటువంటి రిక్వైర్మెంట్స్ కి అన్ని కూడా ఆ యొక్క ఉద్యోగ అవకాశానికి ఉండకపోవచ్చు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లాలి. మీ యొక్క లైఫ్ లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ఈ రాశి వారు నూతన వ్యక్తులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారితో మీ యొక్క పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అంటే కొంతమంది జీవితంలో బంధువులుగా వారు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. కొంతమంది జీవితంలో స్నేహితులుగా, సన్నిహితులుగా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. నైబర్స్ గా కూడా ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇరుగు పొరుగు వ్యక్తులుగా కూడా మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ వారి వల్ల మాత్రమే మీ యొక్క జీవితంలో చాలా శుభప్రదమైన ఫలితాలు మున్ముందు రాబోతున్నాయి. వారితో మీ యొక్క స్నేహం కానీ, బంధం కానీ దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వాటికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి ఒక ఫ్రెండ్ ని ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా వారు మిమ్మల్ని కలుసుకుంటారు. గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లి సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారు ఈ రోజు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం పనులు మొదలు పెట్టాలి అనుకున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశం ఉంది. కాస్త చిన్న గొడవ అయినా కూడా పెద్దగా మారే ప్రమాదం ఉంది. పోలీస్ కేసుల వరకు కూడా వెళ్లవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా, గణపతిని ఆరాధించడం ద్వారా మీకైతే మేలు కలుగుతుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.